హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఒక శుభవార్త అండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఆ రోజు నుంచి ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందనే విషయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలిపారు. ఇంతకాలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు మంజూరు చేస్తారని ఎదురు చూసిన వారందరికీ శుభవార్త అనే చెప్పాలి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి మనము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఒక శుభవార్త. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ శ్రావణ మాసంలో ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన అయితే చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కళ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. అయితే గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ప్రారంభమైంది. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు పూర్తి కాగా వాటిని అర్హులైన వారికి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయనున్నట్లు గతంలో పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇళ్ల పంపిణీ ముహూర్తం ఖరారైందండి. ఆగస్టు నెలలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రారంభం కానున్నట్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.